హాయ్ అండి. మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు రోటి పచ్చడి అండి. మరి ఈ కోడిగుడ్డు రోటి పచ్చడిని నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు నేను గుడ్డు పచ్చడి చేస్తున్నానండి. మరి గుడ్డు పచ్చడికి 4 గుడ్లు అయితే తీసుకున్నాను. ఒక 3 ఆనియన్స్ అండి పొట్టు తీసి కట్ చేసి పెట్టాను. ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాను. కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను, కారం లేవని నేను ఎక్కువ తీసుకున్నాను. మరి 2 టమాటాలు అండి, చిన్న చిన్నవి 2 టమాటాలు ఇవి కట్ చేసి పెట్టాను. మరి పొట్టు తీసి ఎల్లిపాయలు, పసుపు, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, జీలకర్ర, పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకండి. ఇంతేనండి మన గుడ్డు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. తగినంత ఆయిల్ అండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేనైతే ఇవి కట్ చేసి పెట్టాను కడిగి. ఇవి నేను రోట్లో దంచుతానండి. కొత్తిమీర, కరివేపాకు కూడా కడిగి పెట్టాను. మరి ఇవైతే నేను రోట్లో దంచుతానండి. ముందుగా కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను. తుడిచి అయితే పెట్టానండి. రోలు బాగా శుభ్రంగా ఉంది. రోలు చిన్న రోలు కదా. మరి ఇదైతే బాగా మెత్తగా దంచాలా. ఉల్లిగడ్డలండి పొట్టు తీసి పెట్టినాను కదా, ఇవి కూడా కచ్చా పచ్చగా దంచుతాను. మీరు మిక్సీలో కావాలంటే కూడా వేసుకోవచ్చండి. టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అవన్నీ. ఈ విధంగా అయితే అంతా కచ్చపచ్చగా దంచి పెడతానండి. ఇదైతే ఇట్లా కచ్చపచ్చగా దంచానండి. ఇట్లా కచ్చపచ్చగా దంచాను. ఇందులో నేను పచ్చిమిర్చి వేసి కూడా దంచుతాను. పచ్చిమిర్చి, టమాటాలు, ఉప్పు అండి. కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను. కొన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలండి వేస్తున్నాను. దంచుతానండి మెత్తగా. టమాటాలు కూడా వేస్తున్నాను. మీరు పెద్ద రోలు ఉంటే కూడా పెద్ద రోల్లో దంచుకోండి. నేను కొద్దిగానే కదా అని చిన్న రోల్లో దంచుతున్నాను. ఈ విధంగా అయితే దంచానండి నేను చిన్న రోల్లో కచ్చా పచ్చగా దంచాను. మరి ఇందులో నేను కొద్దిగా కొత్తిమీర వేసి దంచుతాను. కొంచెం కొత్తిమీర అండి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, అది మీ ఇష్టము. నేనైతే వేస్తున్నా, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవరు. ఒక రెమ్మండి కరివేపాకు వేస్తున్నాను. ఇది కూడా దంచుతానండి. ఈ విధంగా అయితే మెత్తగా దంచానండి. ఈ విధంగా దంచి పెట్టాను. టమాటాలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకండి. మరి ఇదైతే నేను తీసి పెడతానండి వేరే బౌల్లో. నేనైతే గుడ్లు పొడిచేస్తున్నాను. ఆయిల్ అయితే వేస్తున్నానండి. 4 గుడ్లు కదా, 3 గంటలు అయితే వేసాను. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇది ఆయిల్ హీట్ అయ్యేలోపు గుడ్లు పొడిచి పెట్టుకున్నాం కదా, కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నానండి. దీంట్లో కొద్దిగా మిరియాల పొడి కొద్దిగానే వేసాను. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అండి. దీన్ని బాగా ఇట్లా చిలకొట్టాలండి, అంతా కలిసేటట్లుగా. ఇదైతే బాగా కలిసిపోయిందండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది కాబట్టి నేను ఆయిల్లో వేస్తున్నాను. ఆయిల్ కూడా బాగా హీట్ అయింది.
కొంచెం బాగా అట్లా కలపాలండి. ఈ గుడ్డు పొడి అనేది ఏం కూరగాయలు ఏది లేనప్పుడు కూడా అండి ఊకే చేసుకొని తింటే అండి భలే టేస్ట్గా ఉంటుందండి. ఏమి లేనప్పుడు ఒక 2 గుడ్లు ఉంటే చాలండి. ఇంకా పచ్చిమిర్చి టమాటాలు అంతేనండి, గుడ్లు వేసేసుకొని ఇట్లా చేసుకొని తింటే భలే ఉంటుందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదైతే బాగా ఫ్రై అయింది కదా, నేను వేరే ప్లేట్లోకి తీస్తాను. దాన్ని మనం గుడ్లు పొడిచి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి తీస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ గుడ్డు పొడి. కొద్దిగా అయితే ఆయిల్ వేస్తున్నానండి. ఒక 3 గంటలు అయితే వేసాను కదా. పోపు దినుసులు వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేస్తాను. ఒక రెమ్మండి కరివేపాకు వేసాను. మీరు రోట్లో దంచుకోకుండా మిక్సీ కన్నా వేసుకోవచ్చండి. అవి పచ్చిమిర్చి అవన్నీ రోట్లో దంచుకోకపోయినా మిక్సీలన్నా అప్పటికప్పుడు తక్కువ మిక్సీకి వేసుకొని చేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. అట్లా కూడా మనకు వీలు కుదరనప్పుడు దంచుకోవాలంటే కొంతమందికి కొంచెం రోలు కూడా అవైలబుల్గా ఉండదు కదా, అందుకని వీళ్ళు మిక్సీలో వేసుకుంటే కూడా తొందరగా బాగా మెరుగుతుంది, పని కూడా తొందరగా అవుతుంది కదా. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదండి, అదైతే ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు దంచి పెట్టినాను కదా, అది వేస్తున్నాను. ఇది కొద్దిగా బాగా పచ్చివాసన ఉండేంత వరకు ఫ్రై చేస్తాను బాగా. దీంట్లోనే ఇంకా ఉప్పు అవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నా. ఆ నీరంతా ఇంకిపోవాలండి. టమాటాలు అదిలా గుజ్జు ఉంటుంది కదా, ఆ నీరంతా ఇంకిపోతే మనకి బాగా గుడ్డు పచ్చడి అనేది బాగా పొడి పొడిగా ఉంటుందండి, బాగుంటుంది. ఆ నీరులో ఉన్న అట్లనే వేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది గుడ్డు. ఒక 2 నిమిషాలండి బాగా ఫ్రై చేసేస్తే పచ్చివాసన పోతే చాలా బాగుంటుందండి. ఇంకా మీరు కారం కూడా వేసుకోవచ్చండి, పచ్చిమిర్చి అనే కాదు కానీ కారంతో కూడా చేసుకోవచ్చు. ఇట్లనే అయితే బాగా ఫ్రై అయింది కదా ఆ పేస్టు. నేను ఇప్పుడు గుడ్డు మనము ఫ్రై చేసి పెట్టినాం కదా, అదైతే వేస్తున్నాను. వావ్, సూపర్గా ఉందండి కర్రీ పచ్చడి. నిజంగా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయిందండి. మీరు పచ్చిమిర్చితో కాకుండా కారంతో కూడా చేసుకోండి, అట్లయినా కూడా బాగానే ఉంటుంది. అయిపోయిందండి ఒక 2 నిమిషాలు. నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీస్తాను. ఇది పచ్చడి అండి, చపాతీలోకైనా అన్నంలోకైనా పుల్కాలోకైనా చాలా బాగుంటుందండి. అన్నంలో కూడా చాలా బాగా కలుస్తుందండి ఇది. అయిపోయిందండి, నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. స్టవ్ అయితే బంద్ చేశాను. సర్వింగ్ బౌల్లోకి తీస్తాను. అయిపోయిందండి మన కోడిగుడ్డు రొట్టె పచ్చడి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.